పౌలు భక్తుడి పత్రిక ఎవరికి రాస్తున్నాడు? ఏ సంఘానికి రాస్తా ఉన్నాడు? ఏ ప్రాంతంలో ఉన్న సంఘానికి రాస్తా ఉన్నాడు? దెస్సలోనికి అనే ప్రాంతంలో ఉన్న దేవుని బిడ్డలకు రాస్తా ఉన్నాడు. వాళ్ళకు విశ్వాసం ఉన్నదా? మొదటి అధ్యాయం 3వ వచనం. ఈ సంఘానికి విశ్వాసం ఉన్నదా? ఏ సంఘానికైతే పౌలు భక్తుడు పత్రిక వ్రాస్తా ఉన్నాడో ఆ సంఘానికి, ఆ సంఘంలో ఉన్న దేవుని బిడ్డలకు విశ్వాసం ఉన్నదా? మొదటి అధ్యాయం 3వ వచనం. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. ఈ సంఘానికి విశ్వాసం ఉన్నదా? అబ్బా, విశ్వాసం అంటే కొంచెం తక్కువేమో. వీరి విశ్వాసం ఎట్లున్నది? బహుగా అభివృద్ధి పొందుచున్నది. మన విశ్వాసం ఎట్లున్నది? బహుగా అభివృద్ధి పొందుతూ ఉన్నదా? విశ్వాసం అనగానే మనకు గుర్తొస్తుంది కదా, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని దేవుడు గద్దించే పరిస్థితి పేతురుకు ఎదురవ్వలేదా? నీ విశ్వాసం ఎక్కడా అని గద్దించే పరిస్థితి శిష్యులకు ఎదురవ్వలేదా? విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడితివి, అవసరమైనది ఒక్కటే అని గద్దించే పరిస్థితి మార్తకు ఎదురవ్వలేదా? అంటే విశ్వాసము తగ్గడానికి, విశ్వాసము బహుగా అభివృద్ధి పొందకపోవడానికి కారణాలు మనం ఆలోచిస్తూ ఉంటే గనక, విస్తారమైన పని పెట్టుకోవడమే కానీ, లేదా చుట్టూన్న పరిస్థితులు చూడడమే కానీ, లేదా దేవుని తట్టు చూడకుండా పరిస్థితుల తట్టు చూడడం ద్వారా కానీ విశ్వాసం అనేది తగ్గిపోవడము, బలహీనం అవ్వడము, అల్పం అవ్వడము మనము గమనించవచ్చు. నీ విశ్వాసం ఎక్కడ? అల్ప విశ్వాసి అన్న ఈ గద్దింపు మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం కదా. ఎంత దారుణం ఇది! విశ్వాసము అందరికీ లేదు, కానీ ఈ సంఘానికి మాత్రము విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది ఈ సంఘములో. మరి మన సంఘములో కూడా విశ్వాసము, మనలో కూడా విశ్వాసము బహుగా అభివృద్ధి పొందాలి. అదే ఈరోజు మనము ఎక్కువగా ధ్యానించినై ఉన్నాం. విశ్వాసము బహుగా అభివృద్ధి పొందాలి. వీరిలో, ఈ సంఘములో విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది, ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఈ రెండు మనకున్నాయా? ఈ రెండు మనలో పెరుగుతూ ఉన్నాయా? ఈ రెండు సంఘములో పెరుగుతూ ఉన్నాయా? విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతూ ఉన్నదా? ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరిస్తూ ఉన్నదా? ఒకరి ఎడల ఒకరికి ప్రేమ చల్లారిపోవడము, విశ్వాసము తగ్గడము, విశ్వాసుల పట్ల అసహ్యము లేదా ద్వేషము వ్యక్తపరిచే ప్రజల సంఖ్య పెరగడము, ఇది దేనికి సూచన తెలుసా? దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నది అనడానికి ఇది సూచన. దేవుని రాకడ గురించి ఎందుకని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం? ఇప్పుడు ఇంతవరకు విశ్వాసం అని విన్నాం కదా, ఇప్పుడేమో మళ్ళీ దేవుని రాకడ అనేది ఈ కొత్త అంశం ఏంటి అంటే, ఈ పత్రికలో పౌలు భక్తుడు ఆ సంఘానికి ఉన్న విశ్వాసం గురించి, ఇతరుల పట్ల వారికి ఉన్న ప్రేమ గురించి తెలియజేస్తూ, వారిని అభినందిస్తూ, ప్రవ్వా ఇంత గొప్ప సంఘము
మా ద్వారా నీవు రక్షణలోనికి తీసుకుని వచ్చి వారిని బలపరుస్తూ ఉన్నావు, నీకు వందనాలు అని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారి శ్రమలను గురించి మాట్లాడుతూ, ఆ తరువాత వారు అబద్ధ బోధకుల ద్వారా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించిన అబద్ధ బోధలు వారికి కలిగించిన ఆ యొక్క కలవరము నివారణ చేయడానికి పౌలు భక్తుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే యేసు ప్రభు రెండోసారి మరలా రానై ఉన్నాడు అన్న నమ్మకం వీరికుంటే, ఏ మాటలవి? యేసు ప్రభు మరలా రావడమేంది, రెండవసారి రావడమేంది, తీర్పు ఏంటిది, ఉగ్రత ఏంటిది, పరలోక రాజ్యం ఏంటిది, నిత్య నరకాగ్ని ఏంటి, ఇదంతా ఉత్తముచ్చటే అని వీరిని గలిబిలి గందరగోళానికి గురి చేసే ప్రయత్నాలు చేసి ఉన్నారు. వీరు హింసల పాలై ఉన్నారు. ఎవరు? దెస్సలోనికలో ఉన్న సంఘము హింసలకు గురి అయింది. ఎవరి ద్వారా? ధర్మ విరోధి ద్వారా. ధర్మ విరోధి అంటే ఒక్క మాటలో సాతానుని ద్వారా, అబద్ధమునకు జనకుని ద్వారా. ఆ రకంగానే స్థానికంగా ఉన్న యూద అధికారుల ద్వారా కూడా వీరు హింసలకు గురి అయి ఉన్నారు. రోమా అధికారుల ద్వారా కూడా వీరు హింసలకు గురి అయి ఉన్నారు. అక్కడున్న సమాజము, వారి ఆచారాలు, వారి అలవాట్లు, వాటి ఒత్తిడుల ద్వారా కూడా వీరు కష్టాలకు గురి అయి ఉన్నారు. అబద్ధ బోధకుల బోధల ద్వారా కూడా వీళ్ళు కాస్త ఇబ్బందికి గురి అయి ఉన్నారు. ఈ సంఘము విశ్వాసములో బహుగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఎదుటివాని ఎడల చూపే ప్రేమ వీరిలో విస్తరిస్తూ ఉన్నది. ఈ సంఘము ఎటువంటి సంఘం అంటే 4వ వచనం, మొదటి అధ్యాయము 4వ వచనం, దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సనుకుంటున్నానా, సందేహిస్తూ ఉన్నానా, దేవునికి దూరంగా వెళ్తా ఉన్నానా, మీరు సహించుచున్న శ్రమలలోను, మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. పౌలు భక్తుడు ఎక్కడికి వెళ్ళినా ఎల్లారా ఒకసారి ఆ దెస్సలోనికలో ఉన్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు విశ్వాసంలో బహుగా అభివృద్ధి పొందుతూ ఉన్నారు. ఎదుటివాని ఎడల చూపెట్టే ప్రేమ వారిలో విస్తరిస్తూ ఉన్నది. వారు శ్రమలలో, వారు హింసలలో వాటన్నిటిని సహిస్తూ ఉన్నారు, ఓర్పు కలిగి ఉన్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు అని వెళ్ళిన జాగలల్లో కూడా ఈ సంఘం గురించి చెప్పి మనం కూడా అట్లా ఉండాలి అని బోధించే అంత బుద్ధి, భక్తి, మాదిరి ఈ సంఘానికి ఉన్నది. ఒక ప్రశ్న, వేరే సంఘానికి వెళ్ళి మీ పేరు చెప్పి వాళ్ళలాగా మీరు బతకాలి అనే అంత గొప్ప భక్తి మనం జీవిస్తూ ఉన్నామా? వారికి ఇంత పెద్ద కష్టం వచ్చింది, అనారోగ్యం వచ్చింది, ఇబ్బంది కలిగింది. అయితే ఎంత గొప్ప విశ్వాసం వాళ్ళది, ఎంత ప్రేమ వారిది, ఎంత ప్రార్థన జీవితం వాళ్ళది. వాళ్ళలాగా మనం ఉండాలి అని ఇతరులకు బోధించే అంత గొప్ప భక్తి, విశ్వాసము మనలో ఉన్నదా? విశ్వాసము అందరికీ లేదు. శ్రమలు, హింసలు, ఉపద్రవములు, కొరత, కరువు ఏర్పడ్డప్పుడు విశ్వాసము అందరికీ లేదు. జారిపోతూ ఉన్నారు చాలామంది. దేవుడు కాని వాటికి ఆకర్షింపబడతా ఉన్నారు.
మొదటిగా విశ్వాసం గురించి వింటూ, రెండవదిగా దేవుని రాకడ గురించి వింటూ, మళ్ళీ ఇప్పుడు దేవుడు కాని వారి గురించిన మాట ఎందుకు, అది కూడా ఉన్నది ఈ పత్రికలో అంటే దాని గురించిన ప్రస్తావన కూడా ఈ పత్రికలో పౌలు భక్తుడు తెలియజేస్తూ వచ్చి ఉన్నాడు. ఈ పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనం, దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, ఏది దేవుడు అనబడునో పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనక ఏ విధముగానైనను ఎవ్వడును మిమ్మును మోసపరచనీయకుడి. ఏ విధముగానైనను ఎవ్వడును మిమ్మును మోసపరచనీయకుడి. మీ పరిస్థితులు బాగలేవు, మీరు హింసల్లో ఉన్నారు, మీరు శ్రమల్లో ఉన్నారు, ప్రేమ కలిగి ఉన్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు, సహిస్తూ ఉన్నారు, ఓర్పు కలిగి ఉన్నారు. అయితే ఏ విధంగానైనా ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచనీయొద్దు అని అంటాడు. 2వ అధ్యాయము 15వ వచనంలో, 2వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి సహోదరులారా ఎట్లుండుడి, నిలకడగా ఉండుడి, మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ఎట్లుండాలి? నిలకడగా ఉండాలి. మిమ్మల్ని ఎవడు కూడా మోసపరచనీయొద్దు, మీరు నిలకడగా ఉండాలి అని ఈ సంఘానికి చెప్తా ఉన్నాడు. ఒక దిక్కు ధర్మ విరోధి సాతానుని యొక్క పన్నాగాలు, మరొక దిక్కు ఈ యూద అధికారుల నుండి కష్టాలు, మరొక దిక్కు రోమా అధికారుల నుండి ఇబ్బందులు, వాళ్ళ చుట్టూ ఉన్న అన్యులు, దేవుని ఎరగని వారి నుండి వీరికి కష్టాలు, మరొక వైపు అబద్ధ బోధకుల ద్వారా దేవుడు మరలా వస్తాడు, రెండవసారి ఆయన వస్తాడు, మనందరినీ తీసుకొని పోతా ఉన్నాడు అని. ఏందా మాట, అది ఉత్తముచ్చటే అన్న కలవరము వీరిలో అబద్ధ బోధకులు కలిగించడము, వీటన్నిటి మధ్యాల పౌలు భక్తుడు అంటూ ఉన్న మాట, విశ్వాసం అందరికీ లేదు, కానీ మీరైతే మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతూ ఉన్నది, ఎదుటివాని ఎడల మీరు చూపే ప్రేమ విస్తరిస్తూ ఉన్నది, శ్రమల్లో మీరు సహిస్తూ ఉన్నారు. ఇది ఎంత మంచి విషయము ప్రభువా, వీరిని బట్టి నీకు వందనాలు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అయ్యలారా, ఒక విషయం మర్చిపోవద్దు, నేను మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నా. నేను జైల్లో ఉన్నా కావచ్చు, నా శరీరం అంతా కూడా దెబ్బల చేత అది నొప్పి పాలై ఉండొచ్చు, కానీ మీరు యాదికి వచ్చినప్పుడల్లా మిమ్మల్ని యాదికి చేసుకుని మరి మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, మిమ్మల్ని నేను మర్చిపోలేదు, దేవుడు మిమ్మల్ని అస్సలే విడిచిపెట్టలేదు. మొదటి అధ్యాయము 12వ వచనము, మొదటి అధ్యాయము 11, 12, అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతోనూ సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. పౌలు భక్తుడేమి మనలాగా చర్చిలో కూర్చొని ఈ మాటలు రాయలేదు. సంఘం కూడా మనలాగా ఇంత సౌకర్యంగా, ఇంత స్వేచ్ఛగా, ఇంత అనుకూలమైన పరిస్థితిలో వాళ్ళేమి ఈ రకమైన భక్తి
కలిగి లేరు అంటే శ్రమల్లో ఉన్నారు, హింసల్లో ఉన్నారు, అధికారుల ద్వారా కష్టాలు, సమాజము ద్వారా కష్టాలు, చుట్టూన్న వాళ్ళ ద్వారా కష్టాలు, అబద్ధ బోధకుల ద్వారా గలిబిలి, వీటన్నిటిలో కూడా విశ్వాసము, వీటన్నిటిలో కూడా సహనము, వీటన్నిటిలో కూడా నిలకడగలిగి ఉండే ఆ గొప్ప విధానము వీరిలో మనము చూడొచ్చు. ఈ సంఘము నుండి మనమెందుకు విశ్వాసములో బహుగా అభివృద్ధి పొందాలని ప్రయత్నించొద్దు? ఆ సంఘము విశ్వాసములో బహుగా అభివృద్ధి నొందినట్లు మనమెందుకు విశ్వాసంలో బహుగా అభివృద్ధి నొందొద్దు? ఎదుటివాని ఎడల చూపెట్టే ప్రేమ మనలో ఎందుకు విస్తరించొద్దు? బలమున్న కొలది, అవకాశాలు ఉన్న కొలది ఇతరులకు మనం మేలైన దానిని ఎందుకు చేయొద్దు? దేవుని యందు మనం నిలకడగా ఉండాలి. ఏ విధముగానైనా ఎవడు కూడా మనల్ని మోసపరచకుండా వాక్యమందు మనం నిలకడగా ఉండాలి. దేవుని యందు మనం నిలకడగలిగి ఉండాలి. ధర్మ విరోధి ఉన్నాడు, అపవాది ఉన్నాడు, అబద్ధ క్రీస్తు రాబోతూ ఉన్నాడు. వారి విషయంలో మనం జాగ్రత్త వహించాలి. అబద్ధ బోధకులు ఉన్నారు, వారి విషయంలో మనం జాగ్రత్త వహించాలి. యేసు ప్రభు ఇప్పటికే వచ్చేసిండు, రెండవ రాకడ అయిపోయింది అని అనేవాళ్ళు ఉన్నారు. నేనే క్రీస్తును అని అనేవాళ్ళు వందలకు పైగానే ఉన్నారు. నేనే దేవుణ్ణి అని ఈ రోజుల్లో అనేవాళ్ళ సంఖ్య చాలా ఉన్నది. చిన్నప్పటికెళ్ళి వింటా ఉన్నాం, యేసు ప్రభు వస్తాడు అని మరణాత అని అంటా ఉన్నారు. యేసు త్వరగా రమ్ము అని అంటా ఉన్నారు. ఆయన వచ్చేది ఎప్పుడిగా, ఆయన రాడులే అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం ఏమని అంటున్నాడు ఆయన? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఉన్నది. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని ఆయన అన్నాడు. 7వ వచనము ఏమని అంటున్నాడు అక్కడ? త్వరగా వచ్చుచున్నాను. ఆయన ఒక్క మాటనే ఒకటి కంటే ఎక్కువ సార్లు అన్నాడంటే అది ఎంత ఖచ్చితమో, అది ఎంత యథార్థమో దీని ద్వారా మనం గమనించవచ్చు. యేసు ప్రభు మరలా రానయ్యున్నాడా? వస్తాడు. మరలా రానయ్యున్న త్వరగా వచ్చుచున్నాను అని అన్నాడు. ఆయన వస్తాడు. ఎప్పుడు వస్తాడు మరి? దేవుని రాకడ, రెండవ రాకడను 2 భాగాలుగా బైబిల్ పండితులు విభజించడము జరిగింది. 2 రకాలైన రాకడలు. ఒకటేమో ప్రత్యక్ష రాకడ, అంటే మనం చూస్తుండగానే ప్రత్యక్ష రాకడ. మరొకటేమో పరోక్ష రాకడ. ఈ రకంగానే మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానించనై ఉన్నాము దేవుని సహాయం కొలది. అప్పుడు మనము దేవుని రాకడ గురించి, యుగాంతం గురించి మరింత లోతుగా విననై ఉన్నాం. ఇప్పుడైతే క్లుప్తంగా దేవుని రాకడ రెండు రకాలుగా, ఒకటి ప్రత్యక్ష రాకడ, అందరూ చూస్తారు. ఒకటేమో పరోక్ష రాకడ, దీనిని రహస్య రాకడ అని కూడా అంటారు. మొదటి దశ 4వ అధ్యాయము 16-17 వచనాల్లో అక్కడ భక్తుడు గుర్తు చేసిన ఆ రాకడ ప్రత్యక్ష రాకడ. మొదటి దశ 4వ అధ్యాయము 16-17 వచనాలు. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఎవరైనా చనిపోయినప్పుడు సమాధి కార్యక్రమంలోనే కానీ లేదా జ్ఞాపకార్థ కూడికలోనే కానీ ఈ వచనము చాలాసార్లు, ప్రతిసారి కూడా మనం వింటాము, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాము. మరి గుర్తున్నదా? యేసు ప్రభు మరలా రానయ్యున్నాడు. నేను త్వరగా వచ్చుచున్నాను, నేను మరలా వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను అని ఆయన
మాటి మాటికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. మరి మనం ఎట్లున్నాం? ఒకవేళ యేసు ప్రభు దగ్గర పోయి, అయ్యా మరలా వస్తా అన్నావు, ఎందుకని వస్తావు, ఎందుకు వస్తావు అంటే ఆయన మనకు గుర్తు చేసే మాట మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక వచనం ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనము. ఇక్కడ కూడా దేవుని రాకడ గురించి మనం చూడవచ్చు. ఇది రహస్య రాకడ లేదా ఇది పరోక్ష రాకడ అని కూడా మనం ఆలోచించవచ్చు. రహస్య రాకడ 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయము 42 నుండి కింది వచనాలు చదువుదాం. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసియుండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వెయ్యనీయడని మీరు ఎరుగుదురు. గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. 45వ వచనము. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపై ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు. ఇక్కడ దేని గురించి చెప్తా ఉన్నాడు? సిద్ధంగా ఉన్నారా? ఆయన మరలా రానై ఉన్నాడు. 44వ వచనము. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. గనుక ఏం చేయాలి మరి? నిద్రపోవాలా? గనుక మీరు సిద్ధంగా ఉండుడి. సిద్ధంగా ఉండాలి, మెలకువగా ఉండాలంటే రాత్రి అంతా కూడా ఇక నిద్రపోకుండా అట్లనే కూర్చొని చూస్తూ ఉండాలా, పడిగాపులు కాస్తూ ఉండాలా? దీని అర్థం అది కాదు. మీకు శ్రమలు కలిగినాయా? మీకు ఇబ్బంది కలుగుతూ ఉన్నదా? అనేకులు వచ్చి మీ యొక్క విశ్వాసము, మీ భక్తి జీవితం పైన సనుగుతూ ఉన్నారా? అయినప్పటికీ మీ విశ్వాసం కాపాడుకోవాలి, భక్తి కాపాడుకోవాలి, ధైర్యం కలిగి ఉండాలి, విశ్వాసములో గొప్పగా అభివృద్ధి పొందాలి అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యందు నిలకడగలిగి ఉండాలి. 2 రాకడలు, ఒకటి ప్రత్యక్ష రాకడ లేదా బహిరంగ రాకడ, మరొకటి పరోక్ష రాకడ లేదా రహస్య రాకడ. 2 వచనాలు మనం చూసి ఉన్నాం కదా. మీరు అనుకొనని గడియలో ఆయన వస్తాడు, రహస్య రాకడ. అందరూ చూస్తూ ఉండగా ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఆయన వస్తాడు. అది బహిరంగ రాకడ లేదా ప్రత్యక్ష రాకడ. మరి ఆయన రావడానికి ముందు ఏమేమి జరుగుతాయి? బాగానే జరుగుతాయి. ఏంటి అవి? ఏమేమి జరుగుతాయి ఆయన రావడానికి ముందు అంటే మోసాలు జరుగుతాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఎంత స్పష్టంగా వచనం వెంబడి వచనము దేవుని రాకడకు సూచనలు అక్కడ మనము చూడొచ్చు. మత్తయి సువార్త 24వ అధ్యాయము ఒకసారి 4-5 వచనాలు చూద్దామా? 4-5 వచనాలు. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అక్కడ ఇదే మాట చెప్పిండు, ఇక్కడ ఇదే మాట చెప్తా ఉన్నాడు. ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచుకోకుండా చూడండి. మీకు జ్వరం వస్తే, మీకు బాధ కలిగితే, అప్పులు పెరిగితే, అనారోగ్యం పెరిగితే అప్పుడే వస్తారు. నీ దేవుని దూషించి జావరాదు అని యోబు భార్య అన్నది. వాళ్ళు పండుగ లేదా విందు చేసుకుంటూ ఉన్నప్పుడు అన్నదా, లేదా శ్రమల్లో ఉన్నప్పుడు అన్నదా? కదా, శ్రమల్లో ఉన్నప్పుడే వచ్చి సలహాలు ఇస్తూ ఉంటారు. ఎవడును మిమ్మును మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మీలో చేదైన వేరు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు జారిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అల్ప విశ్వాసము రాకుండా జాగ్రత్త పడాలి. విశ్వాసమందు అభివృద్ధి చెందాలి. సరే, దేవుడు రానై ఉన్నాడు. ఆ యుగాంతపు సూచనలేంటివి?
మూడవ వచనము, 24వ అధ్యాయం 3వ వచనము. నా పేరిట వచ్చి అటు తరువాత అంతము వచ్చును, దేవుని రాకడ వచ్చును. ఇవన్నీ జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు అని అన్నాడు కదా. ఏమేమి జరగనై ఉన్నాయి 7వ వచనంలో? రాజ్యము మీదికి రాజ్యము, ఒక దేశము. ఈరోజు అంటే రాజ్యాలు లేవు కానీ దేశాలు ఉన్నాయి కదా. ఒక దేశం మరొక దేశంతో, మొన్నటిదాకా యూక్రెయిన్ రష్యాతోని యుద్ధం చేస్తూ ఉండే, ఈ మధ్య ఇజ్రాయేలు పాలస్తీనా యుద్ధాలు చేస్తూ ఉండే. నిన్న మొన్న చిన్న ద్వీపదేశమైన మాల్దీవ్స్ మన దేశం పైన తన తన కోపాన్ని వ్యక్తపరుస్తూ ఉండే. దేశం మీద దేశము, రాజ్యం మీద రాజ్యము. చైనా ఇప్పటికే మన భూభాగాన్ని ఆక్రమించుకునే ప్రయత్నాలు, పాకిస్తాన్ ఎప్పటికేలో మనతోని కోపము. ఈ రకంగా దేశం మీద దేశము, రాజ్యం మీద రాజ్యాలు. ఇది దేవుని యుగ సమాప్తికి, దేవుని రాకడకు కొన్ని సూచనలుగా మనము ఆలోచించవచ్చు. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభములు. జనములు అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, శ్రమల పాలు చేసి చంపెదరు. మనం ఇక్కడ మందిరంలో కూర్చొని ఇన్ని పాటలు పాడినము, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. అన్ని ప్రాంతాల్లో ఇంత స్వేచ్ఛ, ఇంత సౌకర్యం లేదు. ఒరిస్సాలో ఇట్లా కూర్చొని ప్రార్థన చేసే అవకాశం లేదు. గుజరాత్లో కానీ లేదా ఉత్తరప్రదేశ్లో కానీ, ఈ రకంగా బీహార్లో కానీ ఉండే అవకాశాలు లేవు. మణిపూర్లో కూడా పరిస్థితులు చాలా దారుణము. మనకు దేవుడు స్వేచ్ఛ ఇచ్చి ఉన్నాడు, సమయం ఇచ్చి ఉన్నాడు, స్థలం ఇచ్చి ఉన్నాడు. కానీ దేవుణ్ణి స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి మనసు సహకరించకపోవడము, అది విశ్వాసానికి నిదర్శనమా? బట్టలు చింపి మరి కొడుతూ ఉన్నారు బైబిల్ పట్టుకొని బయటకు వస్తే. ఈ మాటలు కాస్త బాధ కలిగించేవి అయినా కూడా ఏది పడితే అది పట్టుకొని కొడుతూ ఉన్నారు. బండలతోనా, కట్టెలతోనా, లేదా గొడ్డళ్ళతోనా చిత్రహింసలు చేస్తూ ఉన్న రోజుల్లో మనం ఉన్నాం. ఏదో బయట దేశాల గురించి కాదు, మన దేశంలోనే జరుగుతూ ఉన్న పరిస్థితులు ఇవి. రాను రాను పరిస్థితులు మరింత దారుణంగా మారే అవకాశము ఉన్నది. బైబిల్ మనం చేతిలో పట్టుకొని తిరిగే, బైబిల్ మనం చదివే అవకాశాలు లేని రోజులకు మనం వెళ్ళొచ్చు. దానికంటే ముందే సాధ్యమైనంత వరకు దీనిలో ఉన్న వచనాలు మన బుర్రలోనికి వెళ్ళడము మంచిది. దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడు బైబిల్లో దేవుని వాక్యాన్ని చదవడము, ఆ వచనాలు కంఠస్థ చేయడము, దాన్ని మన బుర్రలో పెట్టుకోవడం చాలా మంచిది. బైబిల్ మన చేతిలో పట్టుకునే అవకాశాలు లేని రోజుల్లో ఉన్న మన బుర్రలో దేవుని వాక్యం ఉండి దాన్ని మనం ధ్యానించుకునే దానికి సిద్ధపడడం మంచిది. రోజులు అస్సలే అనుకూలంగా లేవు.
సువార్త ప్రకటించడానికి అనుకూలత లేని రోజుల్లో మనం ఉన్నాం. నిన్నటి దాకా చాలా భక్తిగా జీవించిన వాళ్ళే ఈరోజు జారిపోయి దేవునికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నవాళ్ళు అనేకులను దేవుని సన్నిధి నుండి వెనుకకు లాగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నవాళ్ళు ఇప్పటికే చాలామంది బయలుదేరి ఉన్నారు. ఆ గుంపులో మనం చేరొద్దు, ఆ గుంపులో మనం పడిపోవద్దు. 9వ వచనం, అప్పుడు జనములు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. ఇక్కడ మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తులు వచ్చి పలువురిని మోసపరచెదరు. విచిత్రం ఏంటంటే ఈరోజు పాస్టర్లే, కొన్ని సంఘాలు, కొన్ని సంఘ నాయకులు బైబిల్ పట్టుకొనే బోధిస్తారు, పాస్టర్లమని చెప్పుకుంటారు. బైబిల్ కాలేజీలు కూడా నడిపించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనే మాట ఏందో తెలుసా? యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు దేవుడు కాదు. ఎంత విచిత్రం అది! నాకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్నది, అన్ని సంవత్సరాల అనుభవం ఉన్నది అని చెప్పుకునే వాళ్ళే, కానీ వాళ్ళ బోధ కేంద్రము లేదా మూలం ఏంటిది? యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన ప్రవక్తల్లో ఒక్కడు, లేదా ఆయన దేవుని కుమారుడు, కానీ ఆయన దేవుడు కాదు. దేవుని స్వభావము, తత్వము సంపూర్ణంగా ఆయనలో లేదు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో ఉన్నది అన్న విషయం వారు నమ్మరు. అటువంటి రోజులలో మనం ఉన్నాము. ఎవరొచ్చి ఏ మాటలు చెప్పి మోసపరుస్తారో జర జాగ్రత్త, జర జాగ్రత్త. అనేకులు మోసపరిచెదరు. 12వ వచనం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించువాడెవడు? అన్నీ జరుగుతాయి, అనేకమైనవి జరుగుతాయి, కానీ ఆఖరి వరకు కూడా ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో, భక్తి కలిగి ఉంటారో, తమ యథార్థ ప్రవర్తనను కొనసాగించుకుంటారో, నిలకడగా ఉంటారో వారే దేని నుండి రక్షింపబడతారు? నిత్య ఉగ్రత నుండి, నిత్య నాశనము నుండి వాళ్ళు రక్షింపబడతారు. అందుకని పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, దెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము చివరి లైన్, ఏ విధముగానైనను ఎవ్వడును మిమ్మును మోసపరచనీయకుడి. ఏ విధముగానైనను ఎవ్వరును వాళ్ళ బోధల చేతనైనా సరే, మనగలిగిన బాధల చేతనైనా సరే, దేని చేతనైనా ఎవ్వరు మనల్ని మోసపరచనీయొద్దు. ఈ సంఘానికి కలవరం రేగడానికి కారణమైన అబద్ధ బోధ ఏంటిది? యేసు ప్రభు యొక్క 2వ రాకడ. మరి మీ ఆలోచన ఏ రకంగా ఉన్నది? యేసు ప్రభు మరలా రానయ్యున్నాడు అని నమ్ముతా ఉన్నారా? ఇప్పటి వరకు మీ ఇంట్లో ఎవరైనా కన్ను మూసినట్టయితే, దేవుని సన్నిధిలో చేర్చబడ్డట్టయితే సంతోషించండి. యేసు ప్రభు మరలా రానై ఉన్నాడు కదా, అప్పుడు ఆయన వాళ్ళని కూడా వెంట పెట్టుకుని వస్తాడు. వాళ్ళని మనం చూస్తాము. వాళ్ళతో పాటు మనం కూడా ఆయన సన్నిధిలో ఉంటాం. ఒక ప్రశ్న అడిగి దాని గురించి చెప్పలేదు అనుకుంటా, ఎందుకు వస్తున్నావు ప్రభువా 2వసారి, ఎందుకు మరలా రానై ఉన్నావు అనంటే, ఆయన మనకు చెప్పే మాట యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు. ఆయన మరలా మన కొరకై రానై ఉన్నాడు. ఎందుకు రానై ఉన్నాడు? 14వ అధ్యాయము యోహాను సువార్త 14:2-3 వచనాలు. కలవు లేని ఎడల మీతో చెప్పుదును, వెళ్ళుచున్నాను.
ఎందుకు మరలా రానై ఉన్నావు ప్రభా అని అడిగితే, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. హాస్టల్లో ఉన్న బిడ్డను లేదా కొడుకును తీసుకొని పోవడానికి అమ్మనో నాన్ననో పోతే ఎంత సంతోషం వాళ్ళకి. ఈ భూమి అనేది, భూలోక జీవితం అనేది ఒక హాస్టల్ అయితే, మన ఇల్లు పరలోక రాజ్యం. అక్కడికి తీసుకొని పోవడానికి దేవుడు మరలా రానయ్యున్నాడు. అయ్యా, ఈ కష్టము, ఈ శ్రమ కొద్ది కాలం వరకు మాత్రమే. ఆయన మరలా రానయ్యున్నాడు. అప్పుడు మీకు సమాధానము కలుగుతుంది, అప్పుడు మీకు విశ్రాంతి కలుగుతుంది అని చెప్తూ ఉంటాడు ఈ పత్రికలో పౌలు భక్తుడు. మొదటి అధ్యాయము 6-9 దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక, మొదటి అధ్యాయము 6-9. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవునెరుగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. శ్రమ పొందుచున్న మనకు ఆయన వచ్చినప్పుడు ఏం కలుగుద్ది? విశ్రాంతి. శ్రమ పొందుతూ ఉన్న ఆ సంఘానికి ఆయన వచ్చినప్పుడు ఏం కలుగుద్ది? విశ్రాంతి అన్న విషయాన్ని పౌలు భక్తుడు నాటి దినంలో గుర్తు చేసి ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన రానయ్యున్నాడు. ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. ఆయన మనకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించిన ఉన్నాడు గనక మనం విశ్వాసం కలిగి ఉందాం. మనము విసుకొద్దు అన్నాడంటే ఈ మాట కూడా అన్నాడు పౌలు భక్తుడు. చూద్దామా? 3వ అధ్యాయం 13 దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకోవద్దు. విశ్వాసం కలిగి ఉండండి. విశ్వాసంలో బహుగా అభివృద్ధి పొందండి. ఎదుటివానికి ప్రేమ చూపెట్టడంలో విస్తరించండి. నిలకడ కలిగి ఉండండి. ఎవరు కూడా మిమ్మల్ని మోసపరిచే అవకాశం ఎవరు కూడా ఇయ్యద్దు అని అన్నాడు. మన కోసం ప్రాణం అర్పించింది ఎవరు? మృతిని గెలిచి తిరిగి లేచి ఆ పరలోక రాజ్యంలో మనకు స్థలము సిద్ధపరుస్తూ ఉన్నది ఎవరు? మరలా మన కోసం వచ్చి మనల్ని ఆయన ఉండు స్థలములో మనల్ని కూడా తీసుకొని వెళ్ళేది ఎవరు? యేసు ప్రభు కదా. ఆయన మనల్ని మర్చిపోలేదు, ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. కానీ మనల్ని ఎంతగానో ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. మన కోసమే ఆ పరలోక రాజ్యంలో స్థలము సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనకు నిత్య విశ్రాంతిని ఆయన ఇవ్వడానికి మన కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత గొప్ప ప్రేమ ఆయనది కదా. అందుకని ఈ పాట మనం ఎన్నిసార్లు పాడి ఉంటాము. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా మధురాతి మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్య ప్రేమను మనము జ్ఞాపకం చేసుకుంటూ, మన పాపముల నిమిత్తమై ప్రాణం అర్పించిన ప్రేమ అది.
మనకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించిన ప్రేమ అది. పరలోక రాజ్యంలో మనకు స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్న ప్రేమ అది. మన కోసం మరలా వచ్చి తానుండు స్థలంలో మనముండునట్లుగా మనల్ని మరలా తీసుకొని వెళ్ళే గొప్ప ప్రేమ అది. ఆ ప్రేమ కలిగిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? ఆయన సన్నిధిలో మనము మోకరించి, ప్రభువా నీ ప్రేమను బట్టి వందనాలు, నీవు నాకు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు, నా కోసమే సిద్ధపరుస్తూ ఉన్న పరలోక రాజ్యాన్ని బట్టి నీ కృతజ్ఞతలని ఆయన సన్నిధిలో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం.